హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. మీల్ మేకర్‌తో మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ మంచూరియన్ రెసిపీని చాలా సులభంగా చేసుకోవచ్చు. అలాగే రుచి కూడా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ సోయా మంచూరియన్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెలో నీళ్లను వేడి చేసుకోవాలి. నీళ్లు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత 1 కప్పు వరకు మీల్ మేకర్‌ని వేసుకొని ఈ మీల్ మేకర్‌ని కొద్దిసేపు ఉడికించుకోండి. మీల్ మేకరు లోపల వరకు సాఫ్ట్‌గా ఉడకాలి. వీటిని మరీ ఎక్కువ సేపు ఉడికించినా కూడా చెదురుగా అయిపోతాయి. కొంచెం లోపల వరకు సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న ఈ మీల్ మేకర్‌ని ఒక స్ట్రెయినర్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటి నుండి వాటర్‌ని సెపరేట్ చేయడం కోసం ఇలా గరిటెతోటి కొద్దిగా ప్రెస్ చేస్తూ వాటర్‌ని సెపరేట్ చేసుకోవాలి. చేతులతో పిండినట్లయితే విడిపోతాయండి. ఇలా గరిటెతోటి కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే ఎక్స్‌ట్రా వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ మీల్ మేకర్‌ని ఒక బౌల్‌లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 3, 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ని కూడా వేసుకోండి. ఫుడ్ కలర్‌ని ఉపయోగించాలనుకుంటే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్‌ని కూడా వేసుకొని కలుపుకోండి. మీల్ మేకర్‌లో ఉండే తడిని బట్టి కార్న్ ఫ్లోర్ పడుతుంది. కనుక అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇలా కలుపుకున్న వీటిని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. స్టవ్ మీద కడాయిలో నూనె వేడి చేసుకొని ఈ మీల్ మేకర్‌ని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మీల్ మేకర్‌ని కొద్దిసేపు ఫ్రై చేసేసరికి పైభాగంలో క్రిస్పీగా అనిపిస్తాయి. కానీ లోపల వరకు సరిగ్గా వేగవండి. ఇవి లోపల వరకు బాగా వేగి ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న వీటన్నిటిని కూడా ఆయిల్‌లో నుంచి బయటకు తీసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్‌ని వేడి చేసుకొని ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కారానికి తగినట్లుగా 1-2 పచ్చిమిరపకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం తరుగు, 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లిపాయ తరుగును కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకే 1 టేబుల్ స్పూన్ వరకు క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్‌ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు టమాటా కెచప్‌ని కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకే హాఫ్ టీ స్పూన్ వరకు సోయా సాస్‌ని, హాఫ్ టీ స్పూన్ వెనిగర్‌ని కూడా వేసుకొని కలుపుకోండి. అసలు సాసులు లేకుండా మీరు ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఒక టమాటాను మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని వేసుకొని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకొని వీటి నుండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లను వేసుకోవాలి. మీరు కార్న్ ఫ్లోర్ వాటర్‌నైనా వేసుకోవచ్చు. లేదా ఇలా వాటర్‌నైనా వేసుకొని కలుపుకోండి. నీళ్ళు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న మీల్ మేకర్ బాల్స్‌ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్‌ని హైలో పెట్టుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ మీల్ మేకర్‌కి బాగా పట్టేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్‌ని వేసుకొని కలుపుకోండి. పూర్తిగా డ్రైగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేయకండి. కొద్దిగా ఇలా గ్రేవీ తడి తడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఉంచుకున్నట్లయితే చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మంచూరియాని ఆనియన్స్ అలాగే లెమన్‌తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈసారి మంచూరియా చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి మీల్ మేకర్‌తో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.